డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇన్నాళ్లకు మళ్ళీ ప్రభాస్ మాస్ విశ్వరూపం చూసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ డైరెక్టర్ నీల్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సలార్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమార్, జగపతి బాబు, శ్రీయారెడ్డి కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తోనే హైప్ క్రియేట్ చేసిన మేకర్స్ ఇక నిన్న విడుదలైన మూవీతో ఫ్యాన్స్ అంచనాలను బ్రేక్ చేశారు. ఈ సినిమా సౌత్ టు నార్త్ భారీ రెస్పాన్స్ రాగా థియేటర్లలో అభిమానులు చేసిన హంగామా గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు హౌస్ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజే రికార్డ్ బ్రేక్ చేశాడు ప్రభాస్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా దాదాపు 175 కోట్ల కలెక్షన్ వచ్చినట్లుగా సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. అంచనాల ప్రకారం ఈ సినిమా దేశవ్యాప్తంగా మొదటి రోజు 95 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఓవైపు షారుఖ్ నటించిన ఢమ్కీ సినిమా అత్యధిక థియేటర్లలో ప్రదర్శన జరుగుతున్నప్పటికీ సలార్ మాత్రం వసూళ్ల రికార్డ్స్ బ్రేక్ చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమా దాదాపు 70 కోట్లు వసూలు చేసింది. తెలంగాణ, ఏపీలో మొత్తం 88.93% ఆక్యుపెన్సీని కలిగి ఉంది. ఇప్పుడు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సలార్ ఓపెనింగ్ కలెక్షన్స్ షారుఖ్ నటించిన జవాన్, పఠాన్, రణబీర్ నటించిన యానిమల్ సినిమా వసూళ్లను బ్రేక్ చేసింది. ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. పఠాన్ సినిమా మొదటి రోజు కేవలం 57 కోట్లు రాబట్టింది. అలాగే జవాన్ 75 కోట్లు, యానిమల్ 63 కోట్లు ఓపెనింగ్స్ రాబట్టాయి. ఈ ఏడాది మొదటి రోజే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా సలార్ నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో విజయ్ దళపతి నటించిన లియో సినిమా నిలిచింది. ఇప్పటికే దేశంలో మొదటి రోజు అత్యధిక ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకున్న సినిమా RRR మొదటి రోజే 223 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత KGF 2 165 కోట్లు రాబట్టింది. ఇప్పుడు KGF రికార్డును సలార్ బ్రేక్ చేసింది. త్వరలోనే సలార్ 2 పార్ట్ పట్టాలెక్కనుంది.